సమ్మరిస్తే చాలు మామిడికాయతో ఈ రెసిపీ ఇంటర్నెట్ అంతా దద్దరిల్లిపోతుంది ఒక 3 సంవత్సరాల నుంచి. ఇంత యమ్మీ అండ్ టేస్టీ రెసిపీని ఎన్ని రోజుల నుంచి నేనెలా మిస్ చేశానా అనుకుంటున్నాను. మీరు కూడా మిస్ చేశారా? అయితే మిస్ అవ్వకుండా మన ఛానల్‌లో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ బజ్. నేను మీ రమ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఇంతకీ రెసిపీ పేరేంటో మీకు చెప్పలేదు కదా! మ్యాంగో సాగో డిజర్ట్ రెసిపీ అండి. భోంచేసిన తర్వాత ఈ ఎండాకాలంలో అల్లరి చేసే అల్లరి పిల్లలకి కప్‌లో వేసి స్పూనేసిస్తే కామ్‌గా గప్‌చుప్‌గా తింటారు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక చిన్న గ్లాస్‌తో సగ్గుబియ్యం తీసుకోవాలి. వాటిని నీట్‌గా వాష్ చేసి, నీళ్లు పోసి వీలైతే ఒక అరగంట నానబెట్టుకోండి. లేదంటే వెంటనే ఉడకబెట్టినా అయిపోతుంది. నేనైతే ఒక అరగంట నానబెట్టాను. నీట్‌గా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచడం వల్ల ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. నేను చిన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకుని దాంతో చేస్తున్నానండి. మీకు నచ్చితే పెద్ద సైజ్ సగ్గుబియ్యాన్ని కూడా యూజ్ చేయొచ్చు మన ఇష్టాన్ని బట్టి. అయితే సగ్గుబియ్యాన్ని ఇలా కలుపుతూనే ఉడికించాలి. మీరు పక్కకెళ్ళారా అడుగు పట్టేస్తుంది. బంగినపల్లి మామిడి పళ్ళు అయితే ఈ రెసిపీకి చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. టేస్ట్, అరోమా, టెక్స్చర్ 3 కూడా చాలా పర్ఫెక్ట్‌గా అనిపిస్తాయి. అసలు సువాసనకైతే ముక్కుకి ఆ డిజర్ట్ వైపు మనసు అలా వెళ్ళిపోయి తినాలనిపిస్తుంది మాట. చక్కగా పైనున్న స్కిన్ అంతా తీసేసి మనకి నచ్చినట్టుగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే పైన టాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ రెసిపీకి అయితే కరెక్ట్గా 2 మామిడిపళ్ళు సరిపోతాయి పెద్ద సైజ్ అయితే. ఈలోగా సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికిన సగ్గుబియ్యంలో పక్కన మరుగుతున్న పాలు తీసుకుని ఒక 1/2 లీటర్ పాలు పోసాను. చిన్న గ్లాస్ సగ్గుబియ్యంకి పెద్ద గ్లాసున్నర అంటే ఒక 1/2 లీటర్ పాలు. అలాగే గ్లాస్ సగ్గుబియ్యానికి గ్లాసున్నర వరకు షుగర్ వేస్తున్నాను. ఇక్కడ మీరు షుగర్ వేయచ్చు. షుగర్ వద్దు అనుకుంటే పిల్లలకి హనీ వేసుకోవచ్చు పాలు చల్లారిన తర్వాత. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా 8 నుంచి ఒక 10 వరకు ఖర్జూర పళ్ళుని నానబెట్టుకుని వాటిని మిక్సీ పట్టి దాన్ని కూడా స్వీట్ బదులు షుగర్కి రీప్లేస్ చేసుకోవచ్చు. థిక్నెస్ కోసం కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను. కస్టర్డ్ పౌడర్ని ఒక 2 పెద్ద స్పూన్లు తీసుకొని ప్యాకెట్ పాలు అప్పుడే వచ్చిన ఫ్రెష్గా ఉన్న పచ్చిపాలను వేయచ్చు. లేదంటే కాచి చల్లార్చినవి కానీ గోరువెచ్చటి పాలలోనే మిక్స్ అయిపోతుంది. నేనైతే పచ్చిపాలు వేసి మిక్స్ చేస్తున్నాను. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, పాల్లో బాగా మిక్స్ అయిపోయింది, షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. వెంటనే నేను ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ని ఒక్కసారి వేసేస్తే లమ్స్ ఫామ్ అయిపోతాయి, గడ్డలు గడ్డలుగా ముద్దలు ముద్దలుగా వస్తాయి. అలా రాకుండా నెమ్మదిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత అది కొంచెం కుతుకుతా ఉడకాలండి. లేదంటే కస్టర్డ్ పౌడర్ అంటేనే కార్న్‌ఫ్లోర్‌తో చేస్తారు. ఫుడ్ కలర్ ఉంటుంది, అందులో ఎసెన్స్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ పచ్చి వాసన అలాగే ఉండిపోకుండా ఉండాలి అంటే మనం దాన్ని థిక్‌గా కుతుకుతా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసాను. ముందే చెప్పాను కదండీ, మ్యాంగోస్ని కొన్ని పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. మిగిలిన దాన్నంతా మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేస్తాను ప్యూరీగా అని చెప్పాను కదా! మీకు అలా ప్యూరీగా వద్దు అనుకుంటే అన్నీ నీట్‌గా మంచిగా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాగోలో ఈ మ్యాంగో పీసెస్‌ని మిక్స్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ అయినా ఉండనిస్తే అప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో మీకు కస్టర్డ్ పౌడర్ నచ్చట్లేదు, అది వేయడం ఇష్టం లేదు అనుకుంటే కస్టర్డ్ పౌడర్ మానేసి సాగు అంటే సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత అందులోకి 4 ఇలాచీలు దంచి వేసుకొని అది చల్లారిన తర్వాత మీరు మామిడికాయ ముక్కలు కానీ మామిడికాయ ప్యూరీ కానీ యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి దానిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ఇద్దరు ఒకేలా తినరు కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకని నాకు తెలిసినవి అనిపించినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ రెసిపీని ఎలా అన్నా ప్రిపేర్ చేయండి మీకు నచ్చినట్టు. మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఈ సాగోలో వేసుకుని మిక్స్ చేస్తే మ్యాంగో సాగో రెడీ. చాలా సింపుల్ కదండి. సింపుల్ యమ్మీ రెసిపీ. ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటే కనుక, మీకు తెలిసి కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే ఫస్ట్ టైం చూస్తూ ట్రై చేయాలనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన మ్యాంగో సాగోని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి నేను 5 గంటలు ఉంచాను. దాని తర్వాత తీసి సర్వ్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. ఇలాంటి ఫ్రిడ్జ్‌లో తీసుకున్న మ్యాంగో సాగోని కప్స్‌లో వేసుకొని ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్‌ని వేసుకొని అలాగే కొన్ని బాదం పలుకుల్ని, జీడిపప్పు పలుకుల్ని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని పైన యాడ్ చేసుకొని తింటుంటే పంట కిందకి పలుకులు తగులుతూ మ్యాంగో సువాసనతో మామిడి పండు రుచితో రుచి అద్భుతంగా ఉంటుంది. ఇటు పాయసాన్ని మామిడి పండుని మిక్స్ చేసి చేసుకున్న రెసిపీ ఇది. అంతేనండి. మ్యాంగో లవర్స్ అందరూ పండగ చేసుకునే మ్యాంగో సాగు రెసిపీ రెడీ. మ్యాంగోతో ఏం చేసినా ఇష్టపడే వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి. వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ బజ్ బై రమ. థ్యాంక్ యూ.